హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. తెల్లగా తెల్లవారుతుంది. దుగ్గిరాల ఫ్యామిలీలో ఇక పంతులు గారిని పిలిపించి ముహూర్తాలు పెట్టించుకుంటారు. ఒక ముహూర్తం అనామిక కళ్యాణ్ పెళ్లి ముహూర్తం, ఇక రెండో ముహూర్తం స్వప్న శ్రీమంతం ముహూర్తం. ఫస్ట్ అనామిక కళ్యాణ్ పెళ్లి జరగాలని పెళ్లి ముహూర్తాలు పెట్టించుకుంటారు. ఇక ఈ విషయం తెలుసుకున్న స్వప్న కంగారు పడుతూ ఉంటుంది. అమ్మో, ఈ కళ్యాణ్ పెళ్ళవుతుంది, ఆ అనామిక ఇంటి కోడలిగా వస్తుంది. అప్పుడు నా భోగతం బయటపడితే ఇక నేను మనిషిగానే ఉండకూడదు. అందుకే నా ప్రెగ్నెంట్ డ్రామాకి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇటువైపు అమ్మ, అటువైపు కావ్య ఎప్పుడెప్పుడు నా బండారం బయట పెడతారేమోనని భయంగా ఉంది. అమ్మకి తెలియదు కాబట్టి సరిపోయింది. లేకపోతే అమ్మ నా పీకల మీద కూర్చొని మరీ అందరి ముందు నిజం ఒప్పుకునేటట్టు చేస్తుంది. ఇప్పటికే అమ్మ వాళ్ళకి ఈ ఇంట్లో చెడ్డ పేరుంది కదా, ఇక చెడ్డ పేరు కావ్య కోసం ఉండకూడదని చెప్పి ఆ పని చేస్తారు. ఇప్పుడే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని మనసులో అనుకుంటుంది స్వప్న. ఇది ఇలా ఉండగా కళ్యాణ్ ఇక అనామిక శుభలేఖని ఇక అప్పు వాళ్ళ ఇంటికి తీసుకొస్తారు. అప్పు అప్పు అని పిలుస్తూ ఉంటారు. కళ్యాణ్ ఏంది బై, ఏమైంది అని అంటుంది. ఇంతలో వాళ్ళ పెద్దమ్మ రానాన్న అని చెప్పి ఇక అనామికని అలాగే ఇక కళ్యాణ్ని లోపలికి రమ్మంటుంది. ఆంటీ, ఈ అమ్మాయి మీకు తెలియదు కదా, తినికి నాకు త్వరలో పెళ్లి జరగబోతుంది. పెళ్లి ముహూర్తాలు ఫిక్స్ చేసుకున్నారు. ఇక శుభలేఖలు అచ్చు వెయ్యాలి కాబట్టి త్వరగా ఎలాంటివి కావాలి అన్నది సెలెక్ట్ చేసి పెట్టాము. ఇదిగో అప్పు ఫైనల్ చేస్తే మేము అదే శుభలేఖని వేయించాలనుకుంటున్నాము అని అంటారు కళ్యాణ్. ఏంది బై, పెళ్ళెప్పుడు, పెళ్లి ముహూర్తాలెప్పుడు, అప్పుడే శుభలేఖల దాకా వచ్చేశారు అని అంటుంది అప్పు. అయ్యో అప్పు, ఆంటీ మా ఇంట్లో ఉన్నారు కదా, అలాగే వదిన అంటే స్వప్న వదిన శ్రీమంతం, ఇటువైపు నా పెళ్ళి, ఇలా 2 ముహూర్తాలు ఒకేసారి పెట్టుకున్నారు. నా పెళ్ళయ్యాక స్వప్న వదిన శ్రీమంతం జరుగుతుంది. మీ అత్త శ్రీమంతానికి నువ్వు రావా? దానికంటే ముందు నా పెళ్లికి నువ్వు రావాలి అని అంటారు కళ్యాణ్. అవునప్పు, నువ్వు లేకపోతే సందడే ఉండదు. చూడు, ఈ శుభలేఖల్లో ఏది వేయమంటావు అనగానే నాకేం తెలుసు, మీరంటే కవితలు రాస్తారు, కవితలు అచ్చు వేస్తారు, మీకంటే ఎక్కువగా నాకేం తెలుస్తుంది. నేనొక ఆడపిల్లనైతే కదా అనగానే అప్పు బాధపడ్డావా? బాధపడద్దు అప్పు, నిన్న రోజు కవిగారు పొగిడారనుకోవచ్చు. ఎందుకంటే ఆడపిల్ల ఎప్పుడు సున్నిత మనస్తత్వం ఉంటుంది. నువ్వు మాత్రం మగరాయిల్లాగా మగవాళ్ళకి తక్కువేమీ కాదన్నట్టు ఉంటావు. అదే చెప్పారు అనగానే నాకు అర్థమైంది గాని ఇంతకీ పెళ్లి ఎప్పుడు అని అంటుంది. ఇదిగో శుభలేఖ చూడు అనగానే ఇంకా 10 రోజుల్లోనే ఉంది అని అంటుంది. అవునప్పు, 10 days ఉంది. మన ముగ్గురం షాపింగ్ చేయాలి, అలాగే హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే 10 రోజుల తర్వాత నేను నీ దగ్గరికి రాకపోవచ్చు, నీతో ఫ్రెండ్షిప్ చెయ్యకపోవచ్చు. ఇదిగో అనామికతో పెళ్ళవుతుంది కాబట్టి తనకు నచ్చినట్టే ఉండాలి. నిద్ర లేగకుండా జాగింగ్, వాకింగ్ అన్నీ అనామిక చేతుల్లోకి వెళ్ళిపోతాయి. ఈ 10 రోజుల్లో నువ్వు నన్ను కొట్టాలన్నా కొట్టు, తిట్టాలన్నా తిట్టు అని అంటా ఉంటారు కళ్యాణ్. ఇక వాళ్ళ పెద్దమ్మ అప్పువై బాధగా చూస్తుంది. ఇది ఇలా ఉండగా రుద్రాని ఇక రాహుల్కి చెప్తుంది. ఒరే, నీ పెళ్ళానికి శ్రీమంతమవుతుంది. ఇంకొక నెల తర్వాత ఒక బాబో పాపో పుడతారు. అప్పుడు వాడితో ఆడుకుందువు అని అంటుంది. ఏంటి మమ్మీ, స్వప్నంటేనే నాకు చిరాకు, అలాంటిది తన కొడుకుని నేనెత్తి మొయ్యడమా అని అంటారు. ఎత్తుకోక ఏం చేస్తావు, కన్న తండ్రివి నువ్వే కదా అని అంటుంది రుద్రాని. మమ్మీ, నాతో జోక్ చేయొద్దు, నాకు చాలా కోపంగా ఉంది అని అంటారు రాహుల్. నీకంటే ఎక్కువగా నాకు కోపంగా ఉంది. దాన్ని వదిలించుకొని ఇదిగో కళ్యాణ్, ఏమీ చేతకాని కళ్యాణ్కి కోటీశ్వరరాలు కూతురు భార్యగా రాబోతుంది. ఏకైక ఒక్కగానో కూతురు. తనకి ఎంత వస్తే అంత ఆస్తి కళ్యాణ్కే వస్తుంది. నీకేముంది? కడుపుతో ఉన్న పెళ్ళం తప్పించి ఇక వాళ్ళ అమ్మవాళ్ళు కూటికి గతి లేకుండా ఇదిగో కావ్య కష్టపడిస్తే మొన్న ఇల్లు అనేది విడిపించుకున్నారు. అది నీ పరిస్థితి అని అంటుంది. మమ్మీ, నేనేం చేయను, చాలా ప్లాన్లు వేశాను, ఏ ప్లాను వర్కౌట్ అవ్వట్లేదు అని అంటారు రాహుల్. ఇంతలో ఇక కనకం అలాగే ఇక ఇటువైపు కావ్య గుడికి వెళ్ళడానికి అన్నీ సిద్ధం చేసుకుంటారు. అమ్మ కావ్య, పెళ్లి ముహూర్తాలు పెట్టుకున్నాము, ఈ రోజు నుండి పెళ్లి పనులు ప్రారంభించాలి. అందుకే ముందుగా దైవ దర్శనం చేసుకోవాలి. నువ్వు రాజ్ వెళ్ళండి అని అంటారు. సరే అమ్మమ్మగారు అని చెప్పి ఇక అన్నీ సిద్ధం చేసుకుంటూ ఉంటుంది కావ్య. ఇంతలో రాజు వస్తారు.
కావ్య అలాగే రాజ్ గుడికి వెళ్తారు. గుడిలో అంతకుముందు జరిగిన విషయమంతా గుర్తు చేసుకుంటారు. ఒకప్పుడు కళావతి అంటే నాకు అస్సలు పడేది కాదు. అసలు తన మాట అంటేనే నాకు చిరాకు వేసేది. ఇప్పుడు తనతో పాటు గుడికి వచ్చాను. ఈ గుడిలోనే మొక్కు కూడా తీర్చేసింది అని చెప్పి మనసులో అనుకుంటారు రాజ్. ఇంతలో పంతులు గారు, ఏంటమ్మా కావ్య, ఇప్పుడు మీ భార్యాభర్తలిద్దరూ కలిసిపోయారా అని అడుగుతారు. పంతులు గారు, నేను గొడవపడి రాలేదు అని చెప్పి అంటుంది. ఏమోనమ్మా, మా రాజ్ బంగారం, తన భార్య నువ్వు మేలిమి బంగారం. దుగ్గిరాల ఇంట్లో పెళ్లి జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ గుడిలో వాళ్ళు మొక్కు అనేది తీర్చుకోవాలి. మీ ద్వారా ఆ మొక్కు తీరుతుంది అని చెప్పి ఇద్దరి పేర ఇక పూజ చేసి ఇక దుగ్గిరాల వారికి ప్రసాదాలు ఇస్తారు పంతులు గారు. గుడి నుండి ఇంటికి చేరుకుంటారు. ఇటువైపు కావ్య, రాజ్. ధాన్యలక్ష్మి అంటుంది, మీ ఇద్దరిని చూస్తూ ఉంటే నాకు ఎంత ఆనందంగా ఉందో. రాజ్, మీ ఇద్దరే పెళ్లి పనుల్లో అన్నీ దగ్గరుండి చేయాలి. ఎందుకంటే నా కొడుకు పెళ్లిని మీ చేతుల మీదే జరగాలి. మీ ఇద్దరూ శివపార్వతుల్లా అనిపిస్తున్నారు అనగానే, పిన్ని నన్ను అంత మొయ్యొద్దు. నానమ్మ గుడికి వెళ్ళమంది, వెళ్ళాను, మొక్కు తీరింది. ఇప్పుడు కళ్యాణ్ గాడి పెళ్ళంటే ఆల్మోస్ట్ అన్ని పనులు నేనే చేస్తాను, అంత మాత్రమని మొత్తం అనగానే, ఒరేయ్ బడువా, నువ్వు కావ్య ఇద్దరూ చకచక అన్ని పనులు చేస్తారు. అలాగే దొంగతనంగా రాత్రి కిల్లీకి వెళ్ళిన సంగతి కూడా నాకు తెలుసులే అని అంటారు వాళ్ళ బాబాయ్. హాల్లో ఉన్న వాళ్ళంతా, ఏంటి కావ్యని బయటికి తీసుకువెళ్ళాడా, అర్ధరాత్రి వేళ కిల్లి ఇప్పించాడా అని అంటుంది రుద్రాని. అవును రుద్రాని, ఎవరైనా ఐస్ క్రీం అడుగుతారు, మన కావ్య కిల్లీని అడిగింది. ఇక కిల్లీలు ఎక్కడుంటాయి, అందుకే రాజు దొంగతనం చేసి కిల్లీని మరీ ఇప్పించాడంట. ఇదిగో ఈయన వీళ్ళిద్దరిని ఫాలో అయ్యి అక్కడ సౌండ్ చేసేసరికి ఇద్దరూ వచ్చేశారు అని చెప్తుంది ధాన్యలక్ష్మి. ఇదంతా వింటున్న కనకానికైతే చాలా సంతోషం అనిపిస్తుంది. స్వప్నకి ఈర్ష్యగా అనిపిస్తుంది. ఇదేంటి, కావిని రాజు దూరం పెడుతున్నాడని అనుకున్నాను. ఇప్పుడు రాజేంటి కావికి అర్ధరాత్రి పూట్ల ఇక్కడికి అక్కడికి షికార్ తీసుకెళ్తున్నాడు. మరి నా మొగుడు నన్ను హనీమూనికని చెప్పి ఇక్కడే హోటల్లో ఉంచి ఎవరో కిడ్నాప్ అయ్యేదాకా నన్ను వెతకలేదు. అసలు ముందు ఆ కామరాజుగాడు పదే పదే నన్ను కిడ్నాప్ చేయడానికి కారణం రాహులే అనుకుని నాకు డౌటు. కానీ రాహులే అలా చేస్తే మాత్రం ఈసారి రాహుల్ గురించి ఇంట్లో అందరికీ చెప్తాను. అమ్మో, అందరికీ చెప్పడం కాదు, ఇప్పుడు త్వరగా వెళ్ళి నా ప్రెగ్నెంట్ గురించి నేను ఏదైనా ఆలోచించాలి. ఏం ఆలోచించాలి? అమ్మతో పాటు హాస్పిటల్కి వెళ్తాను. లోపల నా ఫ్రెండ్ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా అబార్షన్ అయిపోయిందాంటీ అని చెప్పమంటాను. అమ్మ ఇక్క నమ్మేస్తుంది, ఇంట్లో అందరికీ చెప్పేస్తుంది. పోనీలే, అమ్మ ఇంట్లో ఉండం ఇలా కూడా అవుతుంది. లేకపోతే నా అత్త, నా మొగుడు ఇద్దరూ నాతో పాటు హాస్పిటల్కి వస్తారు. అమ్మమ్మగారు, తాతయ్య గారు అని అంటుంది స్వప్న. ఏమైందమ్మా స్వప్న అనగానే, ఈరోజు హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకోవాలి, అమ్మ నాతో పాటు తీసుకువెళ్తాను అనగానే, ఓ అవునా, సరేనమ్మా. చూసావా, మీ అమ్మ ఇక్కడుండడంతో నీకు తోడుగా హాస్పిటల్కి వస్తుంది. కనకం, స్వప్నని జాగ్రత్తగా హాస్పిటల్లో చూపించి తీసుకునిరా అనగానే, సరేనండి అని చెప్పి, అమ్మా నువ్వు కూడా హాస్పిటల్కి వెళ్తున్నావా అని అంటుంది కావ్య. అవునే, నువ్వు వస్తావా ఏంటి అని చెప్పి అంటుంది స్వప్న. ఏ అక్క, నేనొస్తే నీకు ఇబ్బందా అని అంటుంది కావాలని. ఇబ్బంది కాదు గాని అమ్మ అయితే నాకు అనుకువగా ఉంటుంది, నీకు ఇంట్లో బోల్డంత పనుంటుంది కదా అని చెప్పి, పదమ్మా హాస్పిటల్కి వెళ్దాము అని చెప్పి స్వప్న కావాలనే కనకానికి హాస్పిటల్కి తీసుకుని వస్తుంది. ఇది ఇలా ఉండగా రాజ్కి ఫోన్ వస్తూ ఉంటుంది. ఫోన్ లిఫ్ట్ చేయాలా వద్దా అని చెప్పి ఇక కావ్య ఆలోచిస్తుంది. అప్పుడు నేను కూడా ఇలా ఫోన్ లిఫ్ట్ చేశాను, కానీ ఆయన ఫోన్ని ఎందుకు చూసావన్నారు. ఇప్పుడు లిఫ్ట్ చేయాలో లేదో అని చెప్పి, ఏమైతే చేస్తాను, తర్వాత సమాధానం చెప్తాను అని చెప్పి హలో అని అంటుంది. ఇన్స్పెక్టర్ని మాట్లాడుతున్నాను, మీరు రాజు వాళ్ళ వైఫు కావ్య మేడమే కదా అని అంటారు. అవును అనగానే, అన్నట్టు మీ వినాయక ప్రతిమలు అలాగే మీ అక్క స్వప్నని కిడ్నాప్ చేసింది ఒక్కరే, అతను ఎవరో కాదు, మీ ఇంట్లో ఉంటున్న మీ రాహులే మీ వినాయక విగ్రహాలను కూడా దొంగతనం చేయమని రౌడీలకి చెప్పారు. ఇక ఆ పక్క కామరాజు రౌడీకి స్వప్నని కిడ్నాప్ చేయమని డబ్బులు కూడా ఇచ్చి అండమానికి తీసుకువెళ్ళమని చెప్పింది రాహులే. మీ ఇంట్లోనే అసలైన దొంగ ఉన్నాడు మేడం, ఇక మేము దొంగల్ని ఎట్లా పట్టుకోగలం అనగానే, ఇన్స్పెక్టర్ గారు నాకు ఇన్ఫర్మేషన్ చెప్పారు కదా చాలు, ఇప్పుడు మీరు ఇంకా ఎంక్వైరీ ఆపేయండి అని చెప్పి అంటుంది కావ్య.
మేడం రాజ్ సార్కి ఖచ్చితంగా చెప్పండి, ఇంట్లో దొంగని ఈశ్వరుడైనా పట్టుకోడు అంటారు. అలాగే రాహుల్ గారు మీకు అలాగే మీ అక్కకి చాలా అన్యాయం చెయ్యాలనుకుంటున్నాడు. ఆ విషయం మీకు అర్థమైతే మాకు అంతే చాలు. ఒకవేళ ఏదైనా మీరు యాక్షన్ తీసుకోవాలి అంటే మేము వచ్చి అరెస్ట్ చేస్తాం అనగానే, వద్దు ఇన్స్పెక్టర్ గారు, దుగ్గిరాల పరువు అనేది ఒకే ఒక్క దాంతో పోతుంది. ఎన్నో సంవత్సరాలుగా దుగ్గిరాల ఇంటి వారికి పరువు ప్రతిష్టలు అనేవి ముఖ్యమంటారు. అలాంటి పరువు ఒకే ఒక వ్యక్తి వల్ల అవి పోకూడదు. నేను చూసుకుంటాను, ఇంకొకసారి ఇలా జరగకుండా నేను మాట్లాడతాను అని చెప్పి కావ్య మాట్లాడుతుంది. ఇంతలో రాజు వచ్చి, కలవతి ఫోన్లో అంతసేపు ఎవరు అనగానే, ఇన్స్పెక్టర్ అండి, ఖచ్చితంగా మన ఇంట్లో స్వప్నక్కని కిడ్నాప్ చేసిన వ్యక్తిని పట్టుకుని తీరుతాము, మీరు కంగారు పడద్దని చెప్పారు అనగానే, అవునా, పట్టుకున్నాడంటూ బిల్డప్పిచ్చాడుగా అని చెప్పి అంటారు రాజ్. ఇది ఇలా ఉండగా కనకం అలాగే ఇక స్వప్న హాస్పిటల్కి వస్తారు. ఇక స్వప్న, అమ్మ నువ్వు ఇక్కడే ఉండు అని అంటుంది. అదేంటే, నేను కూడా ఆడపిల్లనే కదా అన్నట్టు మీ అమ్మని, పద వెళ్ళి నేను అన్నీ అడుగుతాను, ఏం తినాలి ఎలా ఉండాలి అని చెప్పి అంటుంది. వద్దులే అమ్మా, నువ్వు ఇక్కడే ఉండు, నా ఫ్రెండే కదా, నాకు అన్ని ఫోన్లో కూడా సజెస్ట్ చేస్తుంది అనగానే, సర్లే వెళ్ళు అనగానే, ఇంతలో ఇక తన ఫ్రెండ్ అయిన శ్రీదేవి ఇక బయటికి వస్తుంది. ఆంటీ మీరా? నమస్తే ఆంటీ. స్వప్న అనగానే, రావే చెకప్ చేయాలి అని అంటుంది స్వప్న. లోపలికి వెళ్ళి, లేని ప్రెగ్నెంట్కి ఏం నేను చెకప్ చేస్తానే, ఇంతకీ మీ ఇంట్లో అందరూ సర్దుకున్నారా నీ విషయంలో అనగానే, వాళ్ళు సర్దుకోలేదే, కొన్ని రోజుల తర్వాత నాకు శ్రీమంతం చేస్తానంటున్నారు, అందుకే ఈ రోజుతో నా ప్రెగ్నెంట్ డ్రామాకి ఫుల్ స్టాప్ పెడతాను. అభాషణ అయిందని నువ్వు మా ఇంట్లో వాళ్ళకి, బయట కూర్చున్న మా అమ్మకి చెప్పేసే, ఈ రోజుతో నాకు ఇక అన్ని డ్రామాలు ఎండ్ చేద్దాం అనుకుంటున్నా అనగానే, పిచ్చి పట్టిందా నీకు? ఇప్పుడు నేను అభాషణ అయిపోయిందని చెప్పడం ఏంటి? అది ఎవరైనా నమ్ముతారా? 5వ నెలే అని అంటుంది ఇక స్వప్న వాళ్ళ ఫ్రెండు. ఏమో అదంతా నాకు తెలీదు నాకు అని చెప్పి అనగానే, ఇంతలో కనకం వస్తుంది. ఏమైందమ్మా అని అడుగుతుంది. ఏం లేదు, నువ్వు బయటికి వెళ్ళు అని అంటుంది. బయటికి వెళ్ళను, నిజం చెప్పు ఏం జరిగింది అని చెప్పి అంటుంది కనకం. ఆంటీ, మీకు స్వప్న చెప్పిందో లేదో నాకు తెలీదు, తన మెడలో తాలిబొట్టు పడ్డం కోసం ఇక రాహుల్ మోసం చేశాడని ఈమె కూడా మోసం చేసింది, లేని ప్రెగ్నెంట్ని ఉన్నట్టు చెప్పింది. ఇప్పుడు నాకు అబార్షన్ చేయమని అడుగుతుంది. అంటే అబార్షన్ అనేది చేయలేం కానీ అబార్షన్ అయినట్టు ఫోన్ చేసి వాళ్ళ అత్తవారింటికి చెప్పమంటుంది. చూడండి ఆంటీ, వాళ్ళు దుగ్గిరాల వారు, పెద్దింటి వారు. నేను ఇప్పుడిప్పుడే డాక్టర్గా ఈ హాస్పిటల్కి వచ్చాను. ఏదైనా తారుమారు అయితే ఖచ్చితంగా హాస్పిటల్లో ఉద్యోగమే కాదు, నా డాక్టర్ సర్టిఫికెట్ కూడా క్యాన్సిల్ చేస్తారు. అందుకే ఈ సమస్యని మీరే పరిష్కరించుకోండి అని అంటుంది. దుర్మార్గురాలా, ఎందుకే ఇలా అంటున్నావు అని అంటుంది స్వప్న. మరేం చేయనే, నా దాకా న్యాయం అనేది చేసుకోవాలి కదా అని అంటుంది. అమ్మా ఇప్పుడేం చేద్దాం అనగానే, కనకమిక స్వప్న చెంపలు 2 పగల కొడుతుంది. ఛీ, పనికి మాలిన దానా, నిన్ను ఎంతగా చూశానే, ఎంతగా నమ్మాను, ఎంతగా, అందరికీ కాకుండా నిన్ను మహారాణిలా చూసినందుకు ప్రతి దానిలో అబద్ధమాడి నీ జీవితం ఎలాగో తగలేసుకున్నావు, నీతో పాటు కావ్యని కూడా అనరాని మాటలు అనేటట్టు చేస్తున్నావు. ఇంత పెద్ద అబద్ధం ఎవ్వరూ ఆడి ఉండరు. ఇక మీ అమ్మా నాన్న జీవితాంతం మీ అత్తవారింట్లో ఒక అబద్ధాలు కోరు బ్రతుకులాగే ఉండాలని కోరుకుంటున్నావు. చూడు స్వప్న, ఇన్ని రోజులు నీ ఆటలు సాగాయి, ఇప్పుడు నేను ఆటలు సాగనివ్వను. ఎందుకంటే నీ బ్రతుకు ఎంత ముఖ్యమో అటువైపు కావ్య కూడా బ్రతుకు అంతే ముఖ్యం. ఈ విషయం వాళ్ళకి తెలిస్తే ఖచ్చితంగా కావ్యని కూడా నానా రాని మాటలు అంటారు. నీకు ఎలాగూ ఏదీ ఉండదు, దులిపేసుకుని అదే ఇంట్లో ఉంటావు. కావ్య అలా కాదు, మాట మీద నిజాయితీ ఉన్న వ్యక్తి. ఖచ్చితంగా ఏదైనా మాట అంటే ఖచ్చితంగా ఎదురు తిరుగుతుంది. ఇప్పుడు ఈ నిజాన్ని మీ అత్తవారింట్లో ఇప్పుడే చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను, వాళ్ళ కాళ్ళ మీద పడతాను, నీ జీవితాన్ని బాగు చేస్తాను, పదవే అని అంటుంది. అమ్మా, నా జీవితం బాగవదు, ఎందుకంటే ఆ రాహుల్, రుద్రాణి గారు ఎలాంటివారో నీకు తెలుసు కదా అని అంటుంది. ఎలాంటివారో తెలిసే ఇంత డ్రామా ఆడి వాళ్ళ ఇంటి కోడలివయ్యావా? తరువాత అన్నీ మాట్లాడుకుందాం స్వప్న. ఇప్పుడు నేను చెప్తున్నాను, నువ్వు రాకపోతే నేనొక్కదాన్నే వెళ్ళి ఖచ్చితంగా నిజం చెప్పేస్తాను అని అంటుంది కనకం. అమ్మా, నిజం చెప్తే నాది అలాగే కావ్య బ్రతుకు ఒకేసారి ముక్కలవుతుంది అని చెప్పి అంటుంది. ఏంటి బెదిరిస్తున్నావా? నువ్వు బెదిరిస్తే ఇంతకు ముందు కనకాన్ని కాదు, కావ్య జీవితం బాగు పడుతుంది అని నువ్వు చెప్పక్కర్లేదు, పడదు అని కూడా నువ్వు చెప్పక్కర్లేదు.
తన గురించి తనకి తెలుసు. తన భర్త తనని ఎంత ప్రేమగా చూస్తున్నాడో మా అందరికీ తెలుసు. అల్లుడు గారిపై నాకు ఆ నమ్మకం ఉంది. నీ జీవితం కూడా బాగుపడాలంటే అందరి ముందు నిజం ఒప్పుకో అని చెప్పి ఇక కనకం వెళ్తూ ఉంటే స్వప్న ఏమీ చెయ్యలేక దుగ్గిరాల ఇంటిలోకి వస్తుంది. ఇక కనకాన్ని చూసి, కనకం, స్వప్నకి చెకప్ అయిపోయిందా అని అంటుంది. ఇంతలో కావ్య కనకం స్వప్న వైపు చూస్తుంది. అమ్మకి నిజం తెలిసిపోయింది. అమ్మ ఇప్పుడు అందరి ముందు చెప్తుందా? అందరి ముందు చెప్తే అమ్మా నాన్నని ఇకపై ఎవ్వరూ నమ్మరు. ఇటువైపు స్వప్నక్క జీవితం కూడా ముక్కలవుతుంది. అక్క, ఎందుకక్క నీతో పాటు అమ్మా నాన్న పరువు కూడా పదే పదే తీసేస్తున్నావు అని చెప్పి మనసులో అనుకుంటుంది. అమ్మ, మజ్జిగ ఇవ్వనా అని అంటుంది. వద్దు కావ్య, ఈరోజు నాకు ఏమీ వద్దు. ఇదిగో మీ స్వప్నక్క గురించి నిజం చెప్పాకే నేను ఏదైనా నిర్ణయం తీసుకుంటాను అని అంటుంది. ఏంటి, కూతుర్ని హాస్పిటల్కి తీసుకెళ్లావు, అక్కడి నుండే ఇలా వచ్చావు అంటే కూతురుతో నువ్వే తట్టుకోలేకపోతున్నావు కనకం అని అంటుంది రుద్రాణి. అవును రుద్రాణి గారు, మీ అందరికీ క్షమాపణ చెప్పాలి. మీ అందరిది పెద్ద మనసు అనుకుంటున్నాను. నా కూతురు ప్రెగ్నెంట్ కాదు అని అంటుంది. ఒక్కసారిగా అందరూ అలాగే ఉండిపోతారు. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.